4 కోట్ల హృదయాల రూపం తెలంగాణ తల్లి. ఏ ఒక్కరి భావజాలనేమో ఏ ఒక్కరి ఆలోచనో కాదు, యావత్ తెలంగాణ ఆ తల్లి రూపకర్తలే. భరతమాత బిడ్డగా రాచ టీవీతో వెలుగొందే తల్లి. ఉమ్మడిపై జిల్లాల చారిత్రాత్మక సాంస్కృతిక ఆనవాళ్ళు. ఇక తొలిసారి ప్రజాతంత్ర వార్తాపత్రికలో కనబడ్డ రూపం. అంతకుముందు దాశరథి సాహిత్యంలో వెలిగిన తల్లి. మలిదశ ఉద్యమంలో దిద్దుకున్న రూపు. ఇక ఉద్యమకారులు, రచయితలు, జర్నలిస్టుల చర్చలు, చివరికి అందరి భాగస్వామ్యంతో కొలువుదీరిన తెలంగాణ తల్లి విగ్రహం. ఆ తల్లి విగ్రహాన్నే రూపాన్ని మార్చేసే కుట్ర. ఒక్కసారి చూడండి విగ్రహాన్ని. ఎందుకంటే ఆనాడు మన ఉద్యమంలో ఈ తల్లిని ముందర పెట్టుకొని ఈ తల్లిని పూజించి ఈ తల్లిని పూజించి మనం ఉద్యమానికి పోయినాం. ఈరోజు అలాంటి ఏదైతే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడానికైతే రేవంత్ చేస్తున్నాడు. అంటే రేవంత్కు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో ఎంత పెద్ద పోరాటాలు చేసిండో, అంటే గన్నులు ఫిరంగులు పట్టుకొని ఉద్యమకారుల మీదకి వచ్చిండో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు చూసిన పరిస్థితి. ఆ రోజు మనం ప్రాణాలను పణంగా పెట్టి ఎన్ని కేసులనైనా ఎదురించి జైలు జీవితాలను గడిపి శ్రీకాంతాచారి లాంటి వారు నేను చచ్చినా మంచి తెలంగాణ రావాలనే ఉద్దేశంతో అంత కష్టపడి ఈరోజు తెలంగాణ తల్లిని పూజించి తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు ఆ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని మారుస్తా అనడం ఎంత విడ్డూరకరం అంటే అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇవాళ 5 ఏళ్ళు సీఎం ఉంటాడు, తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వచ్చిండు అనుకో, ఆ ముఖ్యమంత్రికి తెలంగాణ తల్లి నచ్చిందంటే మళ్ళీ మారుస్తారా? రేపు ఇంకొకరు ముఖ్యమంత్రి అవుతారంటే ఇంకో రకంగా మారుస్తారా? ఇది తెలంగాణ 4 కోట్ల మంది తెలంగాణ వాదుల, తెలంగాణ బిడ్డల రూపం ఇది. ఈ తల్లిని ఈరోజు మారుస్తా, ఈ తల్లికి నగలు ఉన్నాయి, ఈ తల్లి కిరీటం ఉన్నది, ఈ తల్లికి పింక్ కలర్ చీర ఉన్నది అని మారుస్తావా ఈరోజు? అంటే నీ ఐడియాలజీ ఏంటంటే ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఈ విగ్రహాన్ని విగ్రహాన్ని సృష్టించిండు. కేసీఆర్ అనే వ్యక్తికి సృష్టించిండు కాబట్టి ఈ విగ్రహాన్ని ఉంచేద్దని నువ్వు అనుకుంటున్నావు. కేసీఆర్ ఒక్కడే ఆ రోజు విగ్రహాన్ని సృష్టించింది కాదు, రూపం దాల్చింది కేసీఆర్. చాలామంది తెలంగాణవాదులు కలిసి విగ్రహం తెలంగాణ తల్లి అంటే ఎట్లుండాలి, మన పోరాటానికి స్ఫూర్తి ఎట్లుండాలనే ఉద్దేశంతో నాడు ఏదైతే ఆ ఉమ్మడి పాలనలో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లి రూపుదాల్చింది. ఇంకొక ఆయన అంటాడు పింక్ కలర్ చీర ఉన్నది బీఆర్ఎస్ పార్టీ బొమ్మ అంటారు. అంటే మీ మేధస్సు ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవాలి. ఆనాడు తెలంగాణ కోసం ఏ రకంగా పోరాడినామో ఈ విగ్రహాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అయినా తెలంగాణ గురించి తెలియని వాళ్ళకు, తెలంగాణ పోరాటం అంటే తెలియని వాళ్ళకు ఎంత చెప్పినా కూడా దండగా ఈ విషయంలో. అంటే ఇక రేపు ముఖ్యమంత్రి మారిన కొద్దీ ఈ విగ్రహాలను మార్చుకుంటూ ఉంటారు కావచ్చు. ఎంతసేపు ఏం చేసినామా అంటే విగ్రహాలు మార్చినా, లేకపోతే సచివాలయంలో 4వ ఫ్లోర్లో వాస్తు బాగాలేదని 5వ ఫ్లోర్లకు పోయినా, 6వ ఫ్లోర్లకు పోయినా, లేకపోతే గేట్లు మంచిగా లేవని బాహుబలి గేట్లు తెచ్చినా, లేకపోతే ఇంకేది మన రాజముద్ర మంచిగా లేదని రాజముద్ర తెచ్చినా ఏం చేసినామంటే ఇవే చెప్పుకుంటారు. రేపు పొద్దున ఏమైనా తీసుకుంటే చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. ఇట్లాంటి పిచ్చి పనులు కాదు చేసేది ముఖ్యమంత్రి అంటే. ఇప్పటికైనా సోది తెచ్చుకొని ప్రజాపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఇట్లాంటి వింత పోకడలు అవసరం లేదు.